4వ శ్లోకం. క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం శీతోష్ణాది విషహ్యతాం నతు వృధా వాక్యం సముచ్చార్యతాం ఔదాసీన్యమభీప్స్యతాం జనకృపా నైష్ఠుర్యముత్సృజ్యతాం. 8 ఉపదేశాలు 4వ శ్లోకంలో కూడా. సంక్షిప్తంగా, ఆకలి అనేటువంటి రోగానికి ఔషధంలాగా ఆహారం తీసుకోవాలి, దానికి నివారణ చేయాలి. రెండోది, ప్రతిదినము సాధువులకి, బ్రహ్మచారులకి, వానప్రస్థులకి ఉండేటువంటి నియమం ఇది. ప్రతిదినం భిక్షాన్నమును ఔషధంగా భుజించాలి. మూడోది, రుచికరమైనటువంటి ఆహారాన్ని కోరకుండా. నాలుగోది, విధివశాత్తుగా లభించిన దాంతో తృప్తిపడాలి. ఐదవది, శీతోష్ణాది ద్వంద్వములను సహించాలి. ఆరవది, వ్యర్థమైనటువంటి మాటల్ని మాట్లాడవద్దు. ఏడవది, ఉదాసీనంగా ఉండటానికి ఇష్టపడాలి. ఎనిమిదవది, జనుల యొక్క కృప లేదా కోపగించడం. భిక్ష కోసం వెళ్ళినప్పుడు కొంతమంది ఆదరంగా ఇస్తారు, కొంతమంది నిష్ఠురంగా ఇస్తారు. రెండింటినీ కూడా స్వీకరించవద్దు.